నమస్కారం స్నేహితులారా. ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. కుంభరాశి వారికి నా నమస్కారాలు. నమస్కారం స్నేహితులారా, రాబోయే 24 గంటల్లో కుంభరాశి వారికి అదృశ్య సంకేతాలు అలాగే కొన్ని ముఖ్యమైన హెచ్చరికల గురించి కూడా ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. స్నేహితులారా, ఈ రోజున ఈ విషయాన్ని గనక మీరు మిస్ చేశారంటే నిజంగా నమ్మండి, ఆ తర్వాత మిమ్మల్ని మీరే క్షమించుకోలేరు. ఎందుకంటే ఈ రోజు మీకోసం వచ్చిన ఈ సంకేతం ప్రతి ఒక్కరికి కాదు. ఇది కేవలం ఎవరి అదృష్టమైతే ఒకసారిగా అకస్మాత్తుగా మలుపు తిరుగుతుందో అలాంటి వారి కోసమే వస్తుంది. మరియు స్నేహితులారా, ఇందులో ఒక అలాంటి రహస్యం కూడా దాగి ఉంది. దాన్ని వింటే మీ మైండ్ బ్లాక్ అయిపోతుంది. మీరు కుంభరాశి వారు మరియు ఇప్పుడు నేను చెప్పేది నేరుగా మీ జీవితానికి సంబంధించినది. చాలా శ్రద్ధగా వినండి. మరి స్నేహితులారా, వీడియోలకి వెళ్లే ముందు, ఎందుకంటే ఈ రోజున మీ యొక్క ఒక బంధువు ఎవరికైతే మీరు దూరంగా ఉన్నారో లేదా ఎవరు ఏనాడు కూడా మీకు తోడుగా నిలబడలేదో అదే మనిషి ఈ రోజు మీ ముందు చేతులు జోడించి నిలబడబోతున్నాడు. కానీ ఎందుకు? ఇదే ప్రశ్న ఇప్పుడు మీ మనసులో తిరుగుతుంది. మరి దీని సమాధానం ఎంత షాకింగ్ గా ఉంటుందంటే మీరు ఊహించలేరు కూడా. కానీ ఆగండి, అంతకంటే ముందు ఒక చిన్న మాట. మీరు ఇక్కడ దాకా వింటున్నట్లయితే కామెంట్ సెక్షన్ లో జై మహావిష్ణు, జై గణేష, జై లక్ష్మీ మాత అని తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఎందుకంటే ఈ రోజు మహావిష్ణువు, గణేశుడు మరియు లక్ష్మీదేవి కృప మీపై ఒక ప్రత్యేకమైన స్థాయిలో కురవబోతుంది. అలాగే ఈ వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. మరి స్నేహితులారా, ఇప్పుడు వినండి. ఈ రోజు సాధారణమైన రోజు కాదు. ఉదయం నుంచే మీ చుట్టుపక్కల కొన్ని వింత సంకేతాలు కనిపిస్తూ ఉండి ఉంటాయి. బహుశా మీరు గమనించి ఉండకపోవచ్చు, కానీ ఈ సంకేతాలు మీ జీవితం ఒక పెద్ద మలుపుల్లో నిలబడి ఉందని స్పష్టంగా చెప్తున్నాయి. మరి అన్నిటికంటే షాకింగ్ విషయం ఏమిటంటే ఈ మార్పు మీ కెరియర్ మరియు డబ్బుకు సంబంధించింది. కుంభరాశి వారు చాలా కాలంగా కష్టపడ్డారు. కొన్నిసార్లు అంతా ముగిసిపోయిందని అనిపించింది. కానీ ఈ రోజు తర్వాత ఏం జరగబోతుందో అది మీ పాత బంధాలన్నిటికీ సమాధానం తీసుకొస్తుంది. కానీ అసలు విషయం ఇంకా మిగిలే ఉంది. ఆ బంధువు అసలు మీ ముందు ఎందుకు చేతులు జోడిస్తున్నాడని మీరు ఆలోచిస్తూ ఉండవచ్చు. అతనికి మీ అవసరం పడబోతుందా, లేక అతను ఏదైనా తప్పు చేశాడా? అయితే వినండి. ఈ రోజు మధ్యాహ్నం తర్వాత లేదా సాయంత్రం సమయంలో ఒక వార్త, ఒక మెసేజ్ మీకు అందబోతుంది. అది నేరుగా ఆ బంధువుకు సంబంధించినదై ఉంటుంది. మరియు ఆ క్షణంలోనే ఆ వ్యక్తి మీ ముందుకు ఎందుకు లొంగిపోతున్నాడో మీకు అర్థమైపోతుంది. ఇది అదే వ్యక్తి ఎవరైతే ఒకప్పుడు మిమ్మల్ని నిర్లక్ష్యం చేశారో, బహుశా మీ మాటలకు విలువ ఇవ్వలేదో, కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోతున్నాయి. ఇప్పుడు సమయం మీది. మరియు ఇదే మలుపు ఎక్కడైతే మీరు తెలివిని ప్రదర్శించాల్సి ఉంటుంది. ఎందుకంటే ప్రతిసారి పగ తీర్చుకోవడం సరైనది కాదు. కొన్నిసార్లు కాలమే స్వయంగా న్యాయం చేస్తుంది. మరియు ఈ రోజు అదే జరగబోతుంది. కానీ ఆగండి స్నేహితులారా, ఇక్కడ ఒక చాలా పెద్ద ఆశ్చర్యం దాగి ఉంది. మీ జీవితంలో కేవలం ఈ ఒక ఘటనే జరగడం లేదు, దీనితో పాటు మరొకటి కూడా నడుస్తుంది. దాన్ని బహుశా మీరు అనుభవించి ఉండవచ్చు లేదా అనుభవించకపోవచ్చు. మీ చుట్టుపక్కల మిమ్మల్ని గమనిస్తూ ఎవరో ఒకరు ఉన్నారు. వారు మిమ్మల్ని గుప్తంగా గమనిస్తున్నారు. మీ ప్రతి చిన్న విషయంపై నిఘా ఉంచారు. మరియు ఈ వ్యక్తి మీ ప్రేమకు సంబంధించిన వాడు. అవును, ఇక్కడే అసలు ఆట ఇంకా లోతుగా మారుతుంది. మీరు ఇక్కడ దాకా వింటున్నట్లయితే ఒక లైక్ తప్పకుండా చేయండి. ఎందుకంటే ముందు ముందు కాబోయే వెల్లడి మీ గుండెను కదిలించవచ్చు. ఇప్పుడు శ్రద్ధగా వినండి. మీ జీవితంలో ప్రేమకు సంబంధించిన విషయాల్లో ఇప్పటి వరకు ఎలాంటి గందరగోళం ఉన్నా అది ఈ రోజు రాత్రి తర్వాత మెల్లమెల్లగా ముగిసిపోవడం ప్రారంభమవుతుంది. కానీ ఇది అంత సులభం కాదు. ఎందుకంటే ఇక్కడ ఒక దాగి ఉన్న సంకేతం ఉంది. ఒక అలాంటి సంకేతం, అది కేవలం కుంభరాశి వారైన మీకే అర్థమవుతుంది. ఈ రోజు సాయంత్రం లేదా రాత్రి సమయంలోనే మీరు ఒంటరిగా ఉన్నప్పుడు లేదా మీ ఫోన్ లో ఏదైనా చూస్తున్నప్పుడు అప్పుడే అకస్మాత్తుగా ఒక పాత జ్ఞాపకం లేదా ఒకరి మెసేజ్ మీ ముందుకైతే వస్తుంది. మరియు ఇదే ఆ క్షణం ఎక్కడైతే మీరు నిర్ణయాన్ని తీసుకోవాల్సి ఉంటుంది. మీరు గతాన్ని మళ్లీ ఒక అవకాశం ఇస్తారా లేదా దాన్ని ఎప్పటికీ ముగించేస్తారా అన్నది తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. కానీ అసలు షాకింగ్ విషయం ఇంకా మిగిలే ఉంది. అంతా ఇప్పటితోనే అయిపోయిందని మీరు అనుకుంటుంటే ఇది పొరపడినట్లే. ఎందుకంటే ఈ రోజు తర్వాత అన్నిటికంటే పెద్ద సంకేతం ఇంకా దాగి ఉంది. మరియు అది మీ భవిష్యత్తు, మీ ధనం మరియు మీ ప్రతి ఒక్కరికి దక్కని ఒక గొప్ప అవకాశంతో ముడిపడి ఉంది. కానీ అంతకంటే ముందు మీరు నిజంగానే ముందుకు ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా జై లక్ష్మీ నారాయణ, జై విఘ్నేశ్వర అని తప్పకుండా కామెంట్ చేయండి. ఎందుకంటే సృష్టి స్థితికారకుడైన మహావిష్ణువు, బుద్ధి ప్రదాత గణేశుడు మరియు ఐశ్వర్య ప్రదాత అయిన లక్ష్మీదేవి ఆశీస్సులు లేకుండా ఈ రహస్యం విప్పడం అంత సులభం కాదు. మరి స్నేహితులారా, ఇప్పుడు శ్రద్ధగా వినండి. ఈ రోజు రాత్రి దాదాపు 8 గంటల తర్వాత ఒక సమయం వస్తుంది. అప్పుడు మీ అదృష్టపు తలుపు తెరుచుకుంటుంది. ఇది ఏ సాధారణ అవకాశం కాదు. ఇది అదే క్షణం. దీనికోసం అయితే కుంభరాశి వారు గత కొన్ని నెలలుగా ఎదురు చూస్తున్నారు. అది ఉద్యోగం కావచ్చు, డబ్బు కావచ్చు, లేదా ఏదైనా పెద్ద
నిర్ణయం కూడా కావచ్చు. మరియు అన్నిటికంటే ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ అవకాశానికి నేరుగా కనెక్షన్ ఆ బంధువుతోనే ఉంది. ఎవరి గురించి అయితే నేను ప్రారంభంలో చెప్పానో అవును, ఇప్పుడు మెల్లమెల్లగా అంతా ముడిపడిపోతుంది. ఆ బంధువు కేవలం క్షమాపణలు చెప్పడానికి రావడం లేదు, అతను మీ దగ్గరికి ఒకలాంటి ప్రతిపాదనను తీసుకురాబోతున్నాడు. అది మీ పూర్తి జీవితాన్ని మార్చేయగలదు. కానీ ఇక్కడే మీరు అన్నిటికంటే ఎక్కువగా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మెరిసేదంతా బంగారం కాదు. మరియు ఇక్కడే చాలా మంది తప్పు చేస్తారు. మీరు తొందరపాటులో కాకుండా తెలివిగా నిర్ణయం తీసుకోవాలి. ఎందుకంటే మీరు గనక సరైన నిర్ణయం తీసుకుంటే రాబోయే రోజులలో మీ జీవితం పూర్తిగా మారిపోవచ్చు. కానీ మీరు గనక తప్పు చేస్తే అదే అవకాశం మీ చేతుల్లోంచి జారిపోతుంది. మరి ఇదే కారణం చేత ఈ రోజున ఈ వీడియో మీకోసం ఇంత ముఖ్యమైనది. ఇప్పుడు ఒక క్షణం ఆలోచించండి. కొన్ని విషయాలు అకస్మాత్తుగా మీకు వ్యతిరేకంగా మారడం ప్రారంభించినట్లు మీరు ఎప్పుడైనా భావించారా? అంటే అంతా సవ్యంగా సాగుతూ చెడిపోవడం లాంటివి. ఒకవేళ అవును అయితే తప్పకుండా కామెంట్ సెక్షన్ లో అవును ఇలా జరిగింది అని తప్పకుండా కామెంట్ చేయండి. దీనికి సమాధానం కూడా ఈ రోజే లభించబోతుంది. కానీ అసలు రహస్యం ఇంకా దాగి ఉంది. మరియు నేను ముందుకు చెప్పబోయేది బహుశా మీరు ఇంతకు ముందు ఎప్పుడు విని ఉండరు. కానీ మీరు ఇప్పటి వరకు విన్నది కేవలం ప్రారంభం మాత్రమే. అసలు ఆట ఇప్పుడే మొదలవుతుంది. మీ మనసులో ఇప్పటికే అదే ప్రశ్న తిరుగుతుంది. అసలు ఆ బంధువు ఇంతలా ఎలా మారిపోయాడు? ఒకప్పుడు మిమ్మల్ని నిర్లక్ష్యం చేసిన వాడు ఈ రోజు మీ ముందు చేతులు జోడించేలా ఎందుకు బలవంతం చేయబడ్డాడు? వినండి. ఎందుకంటే ఇక్కడ కాలం ఒకలాంటి చక్రాన్ని పూర్తి చేసింది. దానిని చాలా తక్కువ మంది మాత్రమే అర్థం చేసుకోగలరు. కొంతకాలం క్రితం మీరు ఏదైతే అనుభవించారో, నిశ్శబ్దంగా భరించారో, అది అవమానం కావచ్చు, మోసం కావచ్చు, లేదా మీ హక్కును లాక్కోవడం కావచ్చు. ఆ ప్రతి ఒక్క విషయానికి సంబంధించిన లెక్క ఇప్పుడు తయారవుతుంది. మరియు అన్నిటికంటే ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఆ బంధువు జీవితంలో అకస్మాత్తుగా అలాంటి పరిస్థితి అయితే ఎదుర్కోబోతుంది. ఎక్కడైతే అతనికి మీ అవసరం ఏర్పడుతుందో. కానీ ఆగండి, ఇక్కడ మరో పొర ఉంది. అది అన్నిటినీ మార్చేయగలదు. మీరు ఇక్కడ దాకా వింటున్నట్లయితే మనస్ఫూర్తిగా కామెంట్ సెక్షన్ లో ఓం నమో నారాయణ లక్ష్మీ గణేశ అని తప్పకుండా కామెంట్ చేయండి. ఎందుకంటే ఇప్పుడు రాబోయే వెల్లడి నేరుగా మహావిష్ణువు, గణేశుడు మరియు లక్ష్మీదేవి సంకేతంతో ముడిపడి ఉంది. ఇప్పుడు శ్రద్ధగా వినండి. ఈ రోజు మధ్యాహ్నం తర్వాత లేదా సాయంత్రం పడుతుండగానే మీకు ఒక సంకేతం లభిస్తుంది. అది సామాన్యమైనది కాదు. బహుశా ఒక కాల్ లేదా ఒక మెసేజ్ లేదా అకస్మాత్తుగా ఎదురుపడడం కావచ్చు. మరియు ఆ క్షణంలోనే మీకు ఇదంతా చాలా అకస్మాత్తుగా జరుగుతున్నట్లుగా అనిపిస్తుంది. కానీ నిజమేమిటంటే ఇదంతా ముందే నిర్ణయించబడింది. మరియు ఇదే ఆ స్థలం ఎక్కడైతే మీరు మీ శక్తిని గుర్తించాల్సి ఉంటుంది. ఎందుకంటే మీరు ఇప్పుడు ఎవరైనా అణిచివేయగలిగే ఆ పాత మనిషి కాదు. మీ ఎనర్జీ మారిపోయింది. కుంభరాశి వారి అదృష్టం ఇప్పుడు మలుపు తిరుగుతుంది. కానీ ఇంకా ఒక చాలా పెద్ద ప్రమాదం కూడా దాగి ఉంది. అవును, మీరు విన్నది నిజమే. ఒకవైపు అవకాశం ఉంటే మరోవైపు అంతటిని మళ్లీ చిక్కుల్లో పడేసేలా ఒక తప్పు జరిగే భయం కూడా ఉంది. మీ దగ్గరికి వచ్చే ఆ బంధువు కేవలం మనుగడ కోసం కంగారులోనే వస్తున్నాడని మీరు అర్థం చేసుకోవాలి. మనస్ఫూర్తిగా కాదు. మరియు ఇదే విషయంలో మిమ్మల్ని లోపల ఆలోచించేలా చేస్తుంది. మీరు అతనికి సహాయం చేయాలా, లేక ఒకప్పుడు మీరు అనుభవించిన ఆ ఫీలింగ్ ని అతనికి కూడా అనుభవించగలగాల? మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మరియు కానీ ఇక్కడ మీ జీవితం ఒకసారిగా మలుపు తిరుగుతుంది. ఎందుకంటే మీ మొత్తం ప్రమాణాల వెనక మరో వ్యక్తి ఉన్నాడు. ఒకలాంటి వ్యక్తి. అతను ఇప్పుడు మీ ముందుకు రావడం లేదు, కానీ తెర వెనక నుండి అంతా గమనిస్తున్నాడు. మరియు ఈ వ్యక్తి మీ కెరియర్ మరియు లక్ష్మీదేవి అనుగ్రహమైన డబ్బుతో ముడిపడి ఉన్నాడు. మీరు గనుక శ్రద్ధగా ఆలోచిస్తే గత కొన్ని రోజులుగా మీకు ఒక వింత మార్పు అనిపించి ఉంటుంది. పనిలో అకస్మాత్తుగా అడ్డంకులు రావడం లేదా కారణం లేకుండా ఏదైనా అవకాశం చేజారిపోవడం, ఇదంతా ఊరికే జరగడం లేదు. దీని వెనుక ఒక దాగి ఉన్న కారణం ఉంది. కానీ అసలు రహస్యం ఇంకా మిగిలే ఉంది. మరియు నేను ఇప్పుడు చెప్పబోయేది మీకోసం ఒక హెచ్చరిక కూడా మరియు ఒక అవకాశం కూడా. మీ జీవితపు దిశ మార్చగలదు. మరి స్నేహితులారా, ఇప్పుడు వినండి. ఈ రోజు రాత్రి సమయం ముందుకు సాగుతున్న కొద్దీ దాదాపు 8 గంటల తర్వాత ఒక క్షణం వస్తుంది. అప్పుడు మీరు ఒక పెద్ద నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. మరి ఆ నిర్ణయం అంత సులభం కాదు. ఎందుకంటే ఇది కేవలం మీ గురించి మాత్రమే కాదు. ఇందులో మీ కుటుంబం, మీ భవిష్యత్తు మరియు మీ గౌరవానికి సంబంధించిన ప్రశ్న కూడా ముడిపడి ఉంది. మీ ముందు 2 దారులు ఉంటాయి. ఒకటి సులభమైనది, అది తక్షణ లాభాన్ని ఇస్తుంది. మరియు మరొకటి కష్టమైనది, అది మెల్లమెల్లగా కానీ శాశ్వతమైన విజయాన్ని ఇస్తుంది. మరియు ఇక్కడ చాలా మంది తప్పు చేస్తారు. కానీ కుంభరాశి వారైనా మీరు ప్రత్యేకం. ఎందుకంటే మీకు ముందు హెచ్చరిక లభించబోతుంది. కానీ ఇంకా ఒక షాకింగ్ విషయం మిగిలే ఉంది. మీ జీవితంలో ఉన్న ప్రేమ వ్యవహారాల్లో ఒకలాంటి మలుపు రాబోతుంది. అది మిమ్మల్ని లోపల నుండి కదిలించవచ్చు. బహుశా మీరు ఎవరినైనా నమ్మారు లేదా ఎవరినైనా ప్రాణంగా ప్రేమించారు. కానీ ఈ రోజు మీకు ఆ వ్యక్తి యొక్క అసలు ముఖం కనిపించవచ్చు. లేదా కథ పూర్తిగా రివర్స్ కూడా అవ్వవచ్చు. అవును,
ఇక్కడ ఒక సంకేతం ఉంది. అది ఇప్పటి వరకు మౌనంగా ఉన్న ఒక వ్యక్తి అకస్మాత్తుగా మీ ముందు తన భావాలను వ్యక్తపరిచారని చెప్తుంది. మరియు ఈ క్షణం ఎంత అకస్మాత్తుగా ఉంటుందంటే మీకు ఏం చేయాలో కూడా తోచదు. కానీ ఇదే సమయం ఎప్పుడైతే మీరు మీ గుండె మరియు మెదడు రెండింటిని ఉపయోగించాల్సి ఉంటుంది. కేవలం భావోద్వేగాలతో కొట్టుకుపోయే నిర్ణయం తీసుకోవడం మీకు నష్టం కలిగించవచ్చు. మరి ఇక్కడే మిమ్మల్ని మీరు సంభాళించుకోవాలి. కానీ స్నేహితులారా, అంతా అయిపోయిందని మీరు అనుకుంటున్నారా? అయితే లేదు, ఇంకా అన్నిటికంటే పెద్ద వెల్లడి మిగిలే ఉంది. మరియు అది చాలా తక్కువ మందికి మాత్రమే లభించే ఒక సంకేతంతో ముడిపడి ఉంది. మీరు నిజంగానే ఈ రోజున ముందుకు ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా కామెంట్ సెక్షన్ లో లక్ష్మీ మాత కృప మా మీద పడబోతుంది, మేము ధన్యులమయ్యాము అని తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఎందుకంటే ఇప్పుడు రాబోయేది మీ అదృష్టపు అత్యంత లోతైన రహస్యాన్ని చెప్పగలదు. ఇప్పుడు శ్రద్ధగా వినండి. ఈ రోజు రాత్రి అంతా ప్రశాంతంగా ఉన్నప్పుడు మరియు మీరు మీ ఆలోచనలో మునిగి ఉన్నప్పుడు అప్పుడే మీకు ఒక ఆలోచన వస్తుంది, ఒకలాంటి సంకేతం. అది నేరుగా మీ భవిష్యత్తు వైపు సూచిస్తుంది. మరి అదే ఆ క్షణం ఇక్కడ మీ అదృష్టం ఒక కొత్త దారిని ఎంచుకుంటుంది. కానీ ఈ సంకేతాన్ని గుర్తించడం అంత సులభం కాదు, ఎందుకంటే ఇది చాలా సాధారణ రూపంలో వస్తుంది. బహుశా ఒక కల కావచ్చు, లేదా ఒక అకస్మాత్తుగా వచ్చిన ఊహ కావచ్చు. ఒకవేళ మీరు దీన్ని నిర్లక్ష్యం చేస్తే అదే అవకాశం మీ చేతుల్లోంచి జారిపోవచ్చు. కానీ మీరు గనక దీన్ని అర్థం చేసుకుంటే ఇదే సంకేతం మిమ్మల్ని ఎప్పుడు ఊహించినంత ఎత్తుకు తీసుకెళ్లగలదు. మరియు ఇదే కారణం ఈ రోజు మరియు ముఖ్యంగా ఈ రోజు రాత్రి మీకోసం అత్యంత ముఖ్యమైనది. కానీ ఇక్కడతో అంతా ముగియలేదు, ఎందుకంటే అన్నిటికంటే పెద్ద రహస్యం ఇంకా దాగి ఉంది. కానీ ఇప్పుడు ముందుకు రాబోయేది కేవలం ఒక జ్యోతిషం మాత్రమే కాదు, ఇది ఒకలాంటి నిజం. దీన్ని విన్న తర్వాత మీరు కొన్ని క్షణాల పాటు మౌనంగా ఉండిపోతారు. కుంభరాశి వారు పదే పదే అదే విషయంపై ఆగిపోతున్నారు. ఆ బంధువు అతని అకస్మాత్తుగా లొంగిపోవడం, దాని వెనక అసలు ఏం జరుగుతుంది అని. ఇప్పుడు శ్రద్ధగా వినండి, ఎందుకంటే ఇప్పుడు తెర తొలగబోతుంది. గత కొంతకాలంగా ఆ మనిషి ఒక నిర్ణయం తీసుకున్నాడు. అందులో అతను మీ చేతిని వదిలేశాడు. బహుశా తన స్వార్థం కోసం లేదా ఎవరిదో మాటలు విని. మరియు ఆ సమయంలో తాను సరైన పని చేశానని అతనికి అనిపించింది. కానీ కాలం ఎవరికి చుట్టం కాదు. ఇప్పుడు పరిస్థితులు ఎలా మారాయంటే అదే నిర్ణయం వల్ల అతను స్వయంగా ఇబ్బందులు పడ్డాడు. మరి అన్నిటికంటే షాకింగ్ విషయం ఏమిటంటే అతను ఏ దారిలో అయితే నడిచాడో ఆ దారి ఇప్పుడు మూసుకుపోయింది. మరియు ఇప్పుడు అతని దగ్గర కేవలం ఒకే ఒక దారి మిగిలి ఉంది, మీ తలుపు. అవును, ఇప్పుడు విషయం పూర్తిగా స్పష్టమవుతుంది. కానీ ఇక్కడ ఒకలాంటి మలుపు వస్తుంది. దీన్ని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. మీరు ఇక్కడ దాకా కనెక్ట్ అయ్యి ఉన్నట్టయితే ఒకసారి ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి, ఎందుకంటే ఇప్పుడు లభిస్తున్న సంకేతం నేరుగా భగవంతుడి ప్రణాళికలతో ముడిపడి ఉంది. ఇప్పుడు శ్రద్ధగా వినండి. ఈ రోజు అనగా రాబోయే 24 గంటల సమయంలో ఆ వ్యక్తి మీ ముందుకు వచ్చినప్పుడు లేదా మిమ్మల్ని సంప్రదించినప్పుడు అతను కేవలం క్షమాపణలు మాత్రమే అడగడు. అతను మీకు ఒక నిజాన్ని చెప్తాడు, దాన్ని మీరు ఇంతకు ముందెన్నడూ విని ఉండరు. మరియు అదే నిజం మిమ్మల్ని లోపల దాకా కదిలిస్తుంది. బహుశా అతను మీ గురించి ఏదైనా చేసి ఉండవచ్చు, లేదా ఎవరితోనైనా కలిసి మీకు నష్టం కలిగించేలా ఏదైనా ప్లాన్ చేసి ఉండవచ్చు. కానీ కాలం అతనిని అదే వలలో బంధించేసింది. మరియు ఇప్పుడు అతను స్వయంగా తప్పు నుండి బయటపడడానికి మీ సహాయాన్ని కోరుతున్నాడు. కానీ ఇక్కడే మీరు అన్నిటికంటే ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే ప్రతి నిజం పూర్తిగా స్పష్టంగా ఉండదు. కొన్నిసార్లు ప్రజలు తమ తప్పును దాచడానికి సగం నిజం చెప్తారు. మరియు ఇక్కడే మీరు మీ తెలివితేటలను ప్రదర్శించాలి. మీరు కేవలం అతని మాటలు మాత్రమే నమ్మకూడదు, మీరు మీ అంతరాత్మ ప్రబోధాన్ని వినాలి. ఎందుకంటే విఘ్న వినాశకుడైన గణేశుడు మీకు సరైన దారిని చూపిస్తాడు. కానీ ఇంకా ఒక లోతైన విషయం మిగిలే ఉంది. అది లక్ష్మీదేవి కటాక్షమైన మీ ధనం మరియు కెరీర్ కు సంబంధించింది. కుంభరాశి వారు గత కొంతకాలంగా చేసిన పొరపాటు వృధా పోలేదు. ఈ రోజు జరుగుతున్న సంఘటనలన్నీ కలిసి ఒక పెద్ద అవకాశం వైపు సూచిస్తున్నాయి. కానీ అవకాశం నేరుగా రాదు, ఇది ఒక సవాలు రూపంలో వస్తుంది. బహుశా ఇది చాలా కష్టమని లేదా ఇది మీ వల్ల కాదని మీకు అనిపించవచ్చు. కానీ ఇదే ఆ క్షణం ఎక్కడైతే మిమ్మల్ని మీరు నమ్మాల్సి ఉంటుంది. ఎందుకంటే మీరు గనుక ఈ సవాలు స్వీకరిస్తే ఇదే మిమ్మల్ని లక్ష్మీనారాయణ అనుగ్రహంతో ఎప్పుడు కలలు గన్న ఆ ఎత్తుకు తీసుకెళ్తుంది. కానీ స్నేహితులారా, మీ జీవితంలో ఉన్న ప్రేమ కోణంలో కూడా ఇంకా అత్యంత పెద్ద ట్విస్ట్ రావడం మిగిలింది. మీరు ఎవరినో మనస్ఫూర్తిగా ప్రేమించారు లేదా ఎవరైనా మీకు దగ్గరయ్యారు. కానీ ఇప్పుడు ఆ బంధం యొక్క నిజం ముందుకు రాబోతుంది. మరియు ఆ నిజం మిమ్మల్ని 2 ముక్కలుగా విభజించవచ్చు. ఒకవైపు మీ హృదయం ఉంటుంది, అది ఆ మనిషిని వదిలిపెట్టకూడదని అనుకుంటుంది. మరి రెండో వైపు మీ మెదడు, అది మీకు నిజాన్ని చూపించాలనుకుంటుంది. మరియు అదే ఆ క్షణం ఎక్కడైతే మీరు నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. కానీ ఈసారి నిర్ణయం సులభం కాదు, ఎందుకంటే ఇందులో మీ భావోద్వేగాలు కూడా ముడిపడి ఉన్నాయి మరియు మీ భవిష్యత్తు కూడా. మరియు మీరు ఇక్కడ దాకా చూస్తున్నట్లయితే ఒక లైక్ తప్పకుండా చేయండి, ఎందుకంటే ఇప్పుడు రాబోయే వెల్లడి మీ మొత్తం వీడియోలోనే అతిపెద్ద మలుపు కావచ్చు.
పొందవచ్చు. ఇప్పుడు శ్రద్ధగా వినండి. ఈ రోజు అనగా రాబోయే 24 గంటల్లో అంత ప్రశాంతంగా ఉన్నప్పుడు మరియు మీరు ఒంటరిగా ఉన్నప్పుడు అప్పుడే ఒక సంకేతం లభిస్తుంది. అది నేరుగా మీ గుండె మరియు మెదడు మధ్య ఉన్న నిజాన్ని మీ ముందు ఉంచుతుంది. బహుశా ఒక కళ లేదా ఏదైనా అకస్మాత్తుగా గుర్తొచ్చిన జ్ఞాపకం మరియు ఆ క్షణంలోని మీకు అర్థమవుతుంది మీరు మీతో నిజాయితీగా ఉన్నారు మరియు ఎవరు లేరు అని. కానీ ఇక్కడ మరొక ఆశ్చర్యకరమైన విషయం ఉంది. ఈ నడుస్తున్న మొత్తం పరిణామాల్లో ఒక దాగి ఉన్న సంకేతం ఉంది. ఒక అలాంటి సంకేతం అది చాలా తక్కువ మందికి మాత్రమే అర్థమవుతుంది మరియు మీరు గనక దీన్ని గుర్తిస్తే మీరు ఈ పరిస్థితిని చక్కదిద్దడమే కాకుండా రాబోయే కాలంలో లక్ష్మీదేవి దయతో ఒక చాలా పెద్ద లాభాన్ని కూడా పొందవచ్చు. కానీ ఒకవేళ మీరు దీన్ని నిర్లక్ష్యం చేస్తే అదే అవకాశం మీ చేతుల్లోంచి జారిపోవచ్చు. మరియు ఇదే కారణం చేత మీరు ప్రతి చిన్న పెద్ద విషయంపై దృష్టి పెట్టాలి. ఎందుకంటే సంకేతం చాలా సాధారణ రూపంలో వస్తుంది కానీ దాని ప్రభావం చాలా పెద్దగా ఉంటుంది. మరియు ఇప్పుడు ఇప్పటి వరకు దాగి ఉన్న అన్నిటికంటే పెద్ద వెల్లడి ముందుకు రాబోతుంది. ఇప్పుడు మీరు వినబోయేది ఈ మొత్తం పరిణామాల వెనుక అత్యంత లోతైన మరియు షాకింగ్ నిజం. మరి ఇక్కడి నుంచే మీ జీవితం యొక్క అసలు మలుపు ప్రారంభమవుతుంది. కుంభరాశి వారు ఇప్పటి వరకు ఇదంతా కేవలం ఒక బంధువు, ఒక అవకాశం లేదా ఒక తాత్కాలికమైన జీవితం అని అనుకుంటూ ఉండవచ్చు. కానీ నిజం దీనికంటే చాలా పెద్దది. ఇదంతా ఒక సంకేతం. అవును, చాలా తక్కువ మంది మాత్రమే లభించే సంకేతం మరియు ఇది లభించినప్పుడు మహావిష్ణువు, గణేశుడు మరియు లక్ష్మీమాత కృపతో అదృష్టం స్వయంగా మిమ్మల్ని పైకి లేపడానికి సిద్ధంగా ఉందని అర్థం చేసుకోండి. మరియు స్నేహితులారా, ఇప్పుడు గడియారం ముళ్ళు మెల్లమెల్లగా ముందుకు సాగుతున్నప్పుడు మరియు చుట్టూ నిశ్శబ్దం అల్లుకున్నప్పుడు అప్పుడు మీ పూర్తి ఆలోచనను మార్చేసే ఒక క్షణం వస్తుంది. మీకు అకస్మాత్తుగా ఒక విషయం అర్థమవుతుంది. ఏదైతే జరిగిందో, దేన్నైతే మీరు భరించారో అదంతా మిమ్మల్ని ఈ ఒక క్షణం వరకు తీసుకురావడానికే అని. మరి ఏ బంధువు వల్లనైతే మీరు ఇబ్బంది పడ్డారో అదే వ్యక్తి ఈ రోజు మీ యొక్క అతిపెద్ద శక్తిగా మారబోతున్నాడు. కానీ ఇక్కడ ఒక చిన్న పరీక్ష ఉంది. మీ ముందుకొచ్చి చేతులు జోడించి తన తప్పును ఒప్పుకొని మీ సహాయాన్ని కోరినప్పుడు ఆ సమయంలో మీ హృదయం మీకు ఏం చెప్తుంది? మీరు అతన్ని క్షమించేస్తారా లేక మీ పాత బాధను గుర్తు చేసుకొని అతన్ని తిరస్కరిస్తారా? ఇదే ఆ నిర్ణయం. మరి స్నేహితులారా, మీరేం చేస్తారో తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇది కుంభరాశి వారి అదృష్టపు దిశను నిర్ణయిస్తుంది. మీరు గనక ఆ క్షణంలో కోపాన్ని లేదా అహాన్ని ఎంచుకుంటే ఒక చాలా పెద్ద అవకాశం మీ చేతుల్లోంచి జారిపోతుందని అర్థం చేసుకోండి. కానీ మీరు గనక తెలివితేటలు మరియు ఓర్పును ఎంచుకుంటే అదే మనిషి, అదే పరిస్థితి మీకోసం ఒక కొత్త తలుపును తెరుస్తుంది. మరి ఇప్పుడు అసలు వెల్లడి శ్రద్ధగా వినండి. ఆ బంధువు కేవలం క్షమాపణలు అడగడానికే రావడం లేదు. అతను మీ దగ్గరకు ఒక అలాంటి ప్రతిపాదన తీసుకొస్తాడు. అందులో లక్ష్మీదేవి కరుణతో కూడిన పెద్ద లాభం మరియు ఒక కొత్త దారి ముడిపడి ఉంటాయి. బహుశా ఏదైనా భాగస్వామ్యం లేదా మిమ్మల్ని అకస్మాత్తుగా ముందుకు తీసుకెళ్లేలాంటి ఒక అవకాశం కావచ్చు. మరియు అన్నిటికంటే ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే మీరు గనక ఈ అవకాశాన్ని సరైన పద్ధతిలో పట్టుకుంటే రాబోయే కొన్ని రోజుల్లో మీ జీవితంలో ధనలక్ష్మి రూపంలో డబ్బు, గౌరవం మరియు స్థిరత్వం ఈ మూడు ఒకేసారి రావడం మొదలవుతాయి. కానీ ఇక్కడే ఒక చాలా పెద్ద వల కూడా దాగి ఉంది. ప్రతి ప్రతిపాదన సరైనది కాదు మరియు ప్రతి నవ్వు నిజమైనది కాదు. అందుకే మీరు ఒక విషయం ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలి. నిర్ణయం గుండెతో కాదు, మెదడుతో తీసుకోవాలి. కానీ మనసు లోపలి గొంతును నిర్లక్ష్యం చేయకూడదు. రెండిటి మధ్య సమతుల్యత సాధించడమే కుంభరాశి వారి అసలైన విజయం అవుతుంది. మరియు స్నేహితులారా, ఇప్పుడు ఒక క్షణం ఆగండి. మీకు గుర్తుంది కదా, నేను ప్రారంభంలో ఒక దాగి ఉన్న సంకేతం ఉందని చెప్పాను. ఆ సంకేతం ఇప్పుడు మీ ముందుకు వచ్చేసింది. ఆ సంకేతమే మీ అంతర్దృష్టి, మీ లోపలి భావన. అవును, అదే మీకు ఇంతకు ముందు కూడా చాలా సార్లు సరైన దారి చూపించింది. ఈ రోజు గణేశుడు బుద్ధి, లక్ష్మీనారాయణల ప్రేరణతో అదే మిమ్మల్ని ఈ మొత్తం పరిస్థితి నుండి బయటపడైపోతుంది. మీరు గనక ఆ గొంతును వింటే మీరు ఆ బంధాన్ని సరైన దిశకు తీసుకెళ్లడమే కాకుండా మీ కెరీర్ మరియు డబ్బులో కూడా ఒక పెద్ద అవకాశం వస్తుంది. మరియు ఒకవేళ మీరు దాన్ని నిర్లక్ష్యం చేస్తే అవకాశం మెల్లమెల్లగా మీ చేతుల్లోంచి జారిపోతుంది. ఇక ప్రేమ విషయం, ఈ రోజు తర్వాత మీ బంధాల్లో ఒక స్పష్టమైన మార్పు వస్తుంది. అయితే ఒక బంధం పూర్తిగా బలంగా మారుతుంది లేదా ఒక బంధం ఎప్పటికీ ముగిసిపోతుంది. మధ్య మార్గం ఇంకా మిగలదు. మరియు ఇదంతా ఈ రోజు రాత్రి తీసుకోబోయే ఆ ఒక్క నిర్ణయం పైన ఆధారపడి ఉంటుంది. మీరు ఇక్కడ దాకా చూస్తున్నట్లయితే ఒకసారి మనస్ఫూర్తిగా ఆ దైవ శక్తి మాకు దారిని చూపింది అని తప్పకుండా కామెంట్ చేయండి. ఎందుకంటే ఈ రోజున ఏది జరుగుతున్నా అది ఆ జగన్నాటక సూత్రధారి అయిన విష్ణుమూర్తి, విఘ్న వినాశకుడు, లక్ష్మీ ప్రదాత కృప వల్ల జరుగుతుంది. మరియు అలాగే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మరి స్నేహితులారా, ఈ రోజు మీరు పడుకోబోయే ముందు ఒక చిన్న ధ్యానం తప్పకుండా చేయండి. మీ మనసును ప్రశాంతంగా ఉంచుకొని ఆ పూర్తి రోజును గుర్తు చేసుకోండి. ఎందుకంటే అందులోనే మీకు ఆ ఒక సంకేతం లభిస్తుంది. అది మీ పూర్తి జీవితాన్ని మార్చేయగలదు. మరియు మీరు ఆ సంకేతాన్ని అర్థం చేసుకోగానే మీకు ఏం చేయాలో, ఎవరిని నమ్మాలో మరియు ఏ దారిలో నడవాలో తెలిసిపోతుంది. ఇదే ఆ క్షణం. ఇక్కడి నుండి మీ జీవితం మారుతుంది.
ఎక్కడి నుండి మీ అదృష్టం రాయబడుతుంది మరియు ఇక్కడి నుండి మీరు ఒక కొత్త ప్రారంభాన్ని చూస్తారు. గుర్తుంచుకోండి, ఈ రోజున ముఖ్యంగా ఈ రోజు రాత్రి మీ కోసం సాధారణమైనది కాదు. ఇది కుంభరాశి వారి జీవితం ఒక కొత్త మలుపులో నిలబడి ఉన్న సమయం మరియు ఇప్పుడు నిర్ణయం మీ చేతుల్లోనే ఉంది. మరి స్నేహితులారా ఈ రోజున మీ ఆర్థిక కష్టాలు తొలగిపోయి సుఖ సంతోషాలతో ఆనందంగా ఉండాలంటే తప్పకుండా ఈ పరిహారాలు ఖచ్చితంగా చేయండి. మరియు ఈ రోజు ఉదయం విష్ణుమూర్తి పూజ చేసి ఆయనకు పసుపు రంగు పువ్వులు సమర్పించి ఓం నమో నారాయణ అనే మంత్రాన్ని 100 సార్లు జపించడం వల్ల జాతకంలో గురుదోషాలు తొలగి సకల శుభాలు కలుగుతాయి. మరి స్నేహితులారా, కుంభరాశి వారు ఎప్పుడు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్ లో మాతా మేం మీ కుటుంబ సభ్యులమే అని తప్పకుండా కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలు.